ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ పుష్ప 2 వస్తుంది కదా, వెయిట్ చేస్తున్నావా పుష్ప 2 కోసం? కంపల్సరీ. ఆ, ఎంత వెయిట్ చేస్తున్నావు? చెప్పలేను. చాలా ఇష్టం అల్లు అర్జున్ అంటే. ఎందుకు అంత ఇష్టం అల్లు అర్జున్? ఇప్పుడు మామూలుగా దేవుడి గురించి అడిగితే ఏమని చెప్తాం అంత. ఏం చూసి ఫ్యాన్ అయ్యావు అసలు అల్లు అర్జున్కి? దేవుడు అక్క, ఇప్పుడు దేవుడి గురించి అడిగితే ఎట్లా చెప్తాం, అది చెప్పలేం. ఆ దేవుడు ఆయన లైఫ్లో ఒకటే గోలు, అన్నగారిని కలవాలా చాలు, ఆయన కాళ్ళ మీద దండం పెడితే చాలు, ఆ మాత్రం చాలు, తర్వాత చచ్చినా ఇబ్బంది లేదు. పుష్ప 2లో అల్లు అర్జున్ శారీ కట్టుకున్నాడని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా. అది నిబ్బాగాలక్క, చేసుకుంటే చేసుకొని. ఇప్పుడు దేవుడి గురించి అందరూ మాట్లాడతారు, అవన్నీ కామన్, వదిలేటే. పుష్ప 2 దిగిన తర్వాత ఏ నా కొడుకు ఏమంటాడో చూద్దాం, ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. అన్నగారి దాకా కూడా వెళ్ళను, వస్తే డైరెక్ట్గా రమ్మని చూసుకుందాం, అది ఫేస్ టు ఫేస్ ఎవడైనా సరే. గంగోత్రిలో చూశారు ఈ శారీ గెటప్ అనేది, ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్ప 2లోనే చూస్తున్నారు కదా, అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఫుల్ జాతర అక్క, గంగేత్రమ్మ జాతర అంటేనే ఫుల్ మామూలుగా. అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేసాడంటే చెప్పలేను ఇక, అది ఆ దేవుడు ఆయన. అల్లు అర్జున్ మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఏది? పుష్ప 1, నచ్చే క్వాలిటీ ఏది? ఆర్యా 2. అల్లు అర్జున్లో నచ్చే క్వాలిటీ? అల్లు అర్జున్ గారికి నచ్చే క్వాలిటీ అంటే చెప్పలేను అక్క, అన్నగారిని చూస్తేనే అదొక ఫీల్ నాకు. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి కానీ డాన్స్ గురించి కానీ ఏం చెప్తావు? సూపర్ అక్క, ఏ విషయంలో తగ్గేదేలే, అది సూపర్. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొట్టింది పుష్ప 2? యాజం అయితే 125 కోట్లు కొట్టిద్ది అనుకుంటున్నాం. కొట్టింది, బట్ సినిమా ఓపెన్ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని కోట్లు చెప్పిద్దో మనం అసలు ఊహించలేము. పాన్ ఇండియాలో అసలు రికార్డ్ అయితే మాత్రం ఏ సినిమా బ్రేక్ చేయలేదు అక్క, ఈ సినిమా బ్రేక్ చేసిద్ది అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం అక్క. అది ఎందుకు అంత నమ్మకం? ఎందుకని అంటే అన్నయ్య మీద ఉన్న అంత అభిమానం అక్క మాకు. అది ఒక మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ గురించి ఏం చెప్తావు? ఒక మాటలో చెప్పాలంటే అక్క, దేవుడు అక్క, ఆ దేవుడు. థ్యాంక్ యూ. అంత మించి చెప్పలేము, ఇంకా మనసులో నుండి ఉన్నాయి కానీ బట్ చెప్పలేము. ఛానల్ వల్ల అన్నయ్య గారిని కలిసే పూచి నాకు వస్తే మాత్రం అక్క, అన్నయ్య తర్వాత మిమ్మల్ని మీ ఛానల్ ఎక్కువ చేస్తాను అక్క. అది థ్యాంక్ యూ. అన్నగారి తర్వాత ఇంకా ప్రేమ మీ మీదకి వచ్చింది, మీ ఛానల్ వల్ల అన్నగారిని కలిసే ఉద్దేశం వస్తే, కలవటానికి వస్తే అంత మించి చాలక్క మాకు. అల్లు అర్జున్ గారు పుష్ప 1 చూస్తున్నారు, పుష్ప 2 ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? ఇంకా కొన్ని రోజుల్లోనే మూవీ వచ్చేస్తుంది, ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది పుష్ప 2 కోసం? కొద్దిగా లాగింది అనిపించింది కానీ ఏమంటారు, ఆ వెయిట్ చేసే ఎగ్జైట్మెంట్ కొద్దిగా పెంచింది. ఇంకా కవర్ సాంగ్, ఇది ఐటమ్ సాంగ్ వచ్చింది కదా, ఐటమ్ సాంగ్ ఎలా అనిపిస్తుంది? శ్రీలీల ఐటమ్ సాంగ్ వెళ్ళి డబ్బులు తినాలనిపించింది వెళ్ళి. డబ్బులా? దేనికి? డబ్బులు పడతాయి అందుకే వెళ్ళి డబ్బులు తినాలి. అలా అంటావా? సో సమంత గారు ఐటమ్ సాంగ్ బాగుందా ఇక్కడ శ్రీలీల? ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అంతే. కమింగ్ టు పుష్ప 2 ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎన్ని కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉంది? కొట్టేస్తాడు మావాడు, ఏముంది 1000 2000 కొట్టేస్తాడు మొత్తం అంతే. అల్లు అర్జున్లో మీకు నచ్చింది ఏంటి గుణం కానీ, ఏం నచ్చింది అసలు అల్లు అర్జున్లో అంటారా? మన సౌత్ సైడ్ తను ఇచ్చే సౌత్ సైడ్ స్టార్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, తెలుగు హీరోయిన్స్ కోసం తను ఏమంటారు, ఇంకా తెలుగు వాళ్ళు బయటికి రావాలని కానీ ఆ థాట్ నాకు బాగా నచ్చింది. ఎక్కువగా బయటకు వచ్చి క్లోజ్గా ఉండడం కానీ, మన వాళ్ళు ఎన్ని నార్త్ సైడ్ నుంచి కానీ పక్క స్టేట్స్ నుంచి కానీ ఎక్కువ యాక్టర్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో, మనోడు ఏంటంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఇంకా రావాలి అనుకుంటాడు చూడండి, అది నాకు బాగా నచ్చింది. అందరూ వస్తారంటారు అల్లు అర్జున్ మరి పుష్ప 2కి మూవీకి? అందరూ వస్తారా, అందరు ఫ్యాన్స్ వస్తారా? మరి ట్రైలర్ ఆ రేంజ్లో పెట్టినప్పుడు వస్తారు ఇక. ట్రైలర్ ఎలా అనిపించింది? శారీ లుకింగ్, ఎంట్రీ సీన్ కానీ, కాళికాదేవి లుకింగ్ కానీ, శారీ లుకింగ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కట్టాడు కదా, అదంతా ఒక డిఫరెంట్ జోనర్లో అనిపించింది నాకు. మనోడు హాలీవుడ్ది కానీ అయ్యి కానీ చెప్పాడు చూడండి, అదంతా చూపించాడు, అది ఒక డిఫరెంట్ జోన్లో అనిపించింది. చాలా యాంగిల్స్లో చూపిస్తాడేమో అనిపించింది. ఇంకా స్టోరీ ఎలా ఉండాలనుకున్నా? పుష్ప 1లో ఉన్నంత క్రేజీ ఉండిద్ది అంటారా 2లో కూడా? ఇంకా ఎక్కువే ఉండొచ్చు 1 కంటే. పుష్ప 1కి నేషనల్ అవార్డు వచ్చింది, 2కి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? డెఫినెట్గా మరి 1కి వచ్చినప్పుడు 2కి రికార్డు మాత్రం బద్దలు కొట్టకపోతే మాత్రం అసలు మామూలుగా ఉంటుందన్న, బద్దలు కొట్టిద్దని. అల్లు అర్జున్ రికార్డులు అప్పుడే బద్దలు కొట్టపోతే ఎందుకు? అంత ఇంకా రాలేదు కదా మూవీ, ఇంకా టైం ఉంది అన్న. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకెందుకు అన్నా, ఇంకా అసలుకి ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా రికార్డు బద్దలు కొట్టుకోదని చెప్పేసి అని మనం అనుకోకూడదు, బద్దలు కొట్టిద్దని అనుకోవాలా. ట్రైలర్ ఎలా అనిపించింది? ఫైనల్ ట్రైలర్ మాత్రం నా ట్రైలర్ మాత్రం అసలు సూపర్ అన్న, అసలు ఆ శారీ కట్టుకున్నది మాత్రం అసలు సూపర్ అన్న. గంగోత్రిలో చూసినాం కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు శారీ మీద చూసేసరికి అసలు అన్నయ్యనే మామూలుగా అదిరిపోయిందన్న. అలాగే స్క్రీన్ మీద చూస్తుంటే అసలుకి ఇంకా అసలుకి చెప్పలేనన్న. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, ది హైప్, ది బెస్ట్, ది
రికార్డ్స్ బ్రేక్ చేసిద్దా లేదా? అన్నిటికంటే ఇది రికార్డ్ బ్రేక్ చేసిద్ది అన్న, పక్కా బ్రేక్ చేసిద్ది. ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వకముందే 165 కోట్లు కొట్టిందని అంటే సినిమా రిలీజ్ అయితే ఇంకెంత కొట్టిద్దో ఇంకా ఫ్యాన్సీ చెప్పుకోవాలి మేము. పుష్ప 1కి హై ఉండిద్దా బిలో ఉండిద్దా పుష్ప 2? ఉంటుంది అన్న, హై ఉంటుంది. పుష్ప 1లో సమంత ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది? శ్రీలీల ఐటమ్ సాంగ్ పుష్ప 2లో ఎలా? అన్న ఐటమ్ సాంగ్ ఏంటంటే అది కిస్ కిస్ అని చూసామన్నా, అది ఏంటంటే మేమైతే మాత్రం డబుల్ మీనింగ్ అనుకున్నాం అన్న. అది మా దానికే ఐటమ్ సాంగ్ పెట్టారని చెప్పేసి అని అనుకున్నాం, అది అందుకనే దాన్ని ఐటమ్ సాంగ్ పెట్టారు. ఎలా అనిపించింది ఐటమ్ సాంగ్ శ్రీలీల? బాగుందన్న డాన్స్, అసలు ఇద్దరు డాన్సర్స్ అన్న, ఒకళ్ళు తగ్గలేదు ఒకళ్ళు ఎక్కువ లేదు, ఇద్దరు డాన్సర్స్ చాలా బాగున్నారు. పుష్ప 1కి నేషనల్ అవార్డు వచ్చింది, పుష్ప 2కి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అన్న, పక్కా పక్కా వస్తుంది. రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ హై ఉంటుందన్న. ఇస్తాడంటాడా? ఫ్రేమ్ ఇస్తాడంటావా? ఇస్తాడు, పక్కా ఇస్తాడు. అన్నట్లు ఏం చెప్తావు అల్లు అర్జున్ గురించి? ఒక్క మాటలో అంటే దేవుడు అన్న, దేవుడు. మాకు దేవుడు. ఎందుకు దేవుడు అంత అభిమానం ఎందుకు పెంచేసుకుంటున్నా ఆయన? నా అభిమానం అంటే ఇప్పుడు మనం ఏదైనా గుడికి వెళ్తే నీకు పంతులు దేవుడి మీద నీకు ఎందుకు అంటే ఎలా చెప్తామన్నా, ఇది కూడా అలాగే అన్న.